హాయ్ ఫ్రెండ్స్, సగ్గుబియ్యము పొటాటోతో టిక్కీస్ అయితే ప్రిపేర్ చేశాను. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక గ్లాస్ సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి. సగ్గుబియ్యంలో వాటర్ పోసుకొని 2-3 టైమ్స్ అనేది వాష్ చేసేసుకోవాలి. ఎక్కువగా వాష్ చేసుకోవటం వల్ల సగ్గుబియ్యంలో జిగురు అనేది పోయి కొంచెం బంకగా లేకుండా ఉంటుంది. అలా 2-3 టైమ్స్ అనేది వాష్ చేసేసుకొని సగ్గుబియ్యం మునిగేంత వరకు వాటర్ అయితే యాడ్ చేసేసుకొని 4 అవర్స్ అయితే నానబెట్టేసేసుకొని ఉంచుకోవాలి. అప్పటికప్పుడు తినాలనిపిస్తే స్నాక్స్గా కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా అయితే తినేయచ్చు. ఈ విధంగా వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని 4 అవర్స్ అయితే నానబెట్టేసేసుకొని ఉంచుకోవాలి. తర్వాత 2 మీడియం సైజ్ బంగాళదుంపని వాష్ చేసేసుకొని కుక్కర్లో వేసి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసుకొని ఒక 4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూశారు కదా, బంగాళదుంప ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇంకా దీంట్లోకి వాటర్ అనేది తీసేసి పక్కన పెట్టేసేసుకోవాలి. ఇవి ఆరాక పీల్ తీసుకుంటే సరిపోతుంది. ఒక మీడియం సైజ్ ఆనియన్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా తరుక్కుంటే సరిపోతుంది. స్టవ్ వెలిగించేసుకొని బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక ముందుగా కట్ చేసుకున్న మనం ఆనియన్స్ అనేది దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనకి కావాలంటే ఆనియన్స్ వేయించుకోకుండా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే ఇక్కడ వేయించైతే యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ త్వరగా వేగటానికి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఆనియన్స్ వేగేలోపు మనం పొటాటోని పీల్ తీసేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. దీని ప్రిపరేషన్ కూడా ఎక్కువ టైం అయితే పట్టదు. 15-20 మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోతుంది. చాలా ఈజీగా అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సగ్గుబియ్యంలో పొటాటోని యాడ్ చేయటం వల్ల చాలా స్మూత్గా అనేది టిక్కీస్ వస్తాయండి. చూసారు కదా, ఈ విధంగా అయితే పీల్ అయితే తీసేసుకున్నాము. ఈ విధంగా పొటాటోని పీల్ తీసేలోపు మనకి ఆనియన్స్ కూడా కొంచెం ఏగిపోయాయి. మరొకసారి ఈ విధంగా అయితే ఆనియన్స్ని కలుపుకోవాలి. ఆనియన్స్ అనేది ఇంకొంచెం వేగితే సరిపోతుంది. చూశారు కదా, 4 అవర్స్ తర్వాత సగ్గుబియ్యం ఈ విధంగా అయితే నానిపోయాయి. సగ్గుబియ్యంలో ఉన్న వాటర్ అయితే వంచేసుకొని పెట్టేసుకోవాలి. తర్వాత మనం ముందుగా పీల్ తీసేసుకున్న పొటాటోని ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. ఏమీ గడ్డలు లేకుండా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ తీసేసి పెట్టేసుకున్న సగ్గుబియ్యంలో మనం ముందుగా స్మాష్ చేసేసుకున్న పొటాటోని కూడా వేసేసుకోవాలి. పొటాటోని యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న ఆనియన్స్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. నేను దీంట్లోకి పచ్చిమిర్చి ఏమీ యాడ్ చేసుకోలేదు, కావాలంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా కొంచెం కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా అయితే కలుపుకోవాలి.
ఆనియన్స్, పొటాటో, సగ్గుబియ్యం కలిసేంత వరకు బాగా అయితే కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి అనేది యాడ్ చేసుకోవాలి. మనం ఈ విధంగా పిండిలు అనేది యాడ్ చేసినప్పుడు ఈ విధంగా జల్లెడ పట్టుకుంటే డస్ట్ ఏమన్నా ఉంటే రాకుండా ఉంటుంది. ఈ విధంగా 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా బియ్యం పిండి కూడా బాగా కలిసేటట్టు కలుపుకుంటే సరిపోతుంది. చూశారు కదా, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని టిక్కీస్ లాగా ప్రిపేర్ చేసుకొని దీంట్లోకి వేసుకోవాలి. ఈ విధంగా ఎన్ని టిక్కీస్ అయితే ప్యాన్లో పడతాయో అన్ని టిక్కీస్ని ప్రిపేర్ చేసుకొని దీంట్లో వేసుకుంటే సరిపోతుంది. వీటిని సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. హైలో అస్సలు పెట్టకూడదు. హైలో పెడితే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా సిమ్లోనే పెట్టేసేసుకొని 5 to 10 మినిట్స్ పాటు ఈ విధంగా వేయించుకోవాలి. చూశారు కదా, 5 to 10 మినిట్స్ ఆగిన తర్వాత మరొక సైడ్ అనేది తిప్పుకోవాలి. ఈ విధంగా అన్ని టిక్కీస్ని మరొక సైడ్ కూడా తిప్పేసేసుకొని కాల్చుకోవాలి. ఆయిల్ అనేది ఈవెన్గా ఉండేలాగా స్ప్రెడ్ చేసుకొని కాల్చుకోవాలి. ఈ విధంగా టిక్కీస్ అనేది వేగినాక మనం ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా టిష్యూ మీద వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే పీల్చుకుంటుంది. దీనికి కాంబినేషన్గా టమాటా సాస్ వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. చూశారు కదా, డీప్ ఫ్రైలో చేయకుండా కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకున్నాము. అప్పటికప్పుడు తినాలనిపిస్తే ఈ విధంగా హ్యాపీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు దీనిని నాన్ స్టిక్ ప్యాన్ మీద ప్రిపేర్ చేశాను కదా, అలానే ఐరన్ ప్యాన్ మీద కూడా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఐరన్ ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ అయ్యాక ప్యాను కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ఇందాక టిక్కీస్ని ఏ విధంగా నొక్కుకున్నామో అదే విధంగా నొక్కుకొని ఈ విధంగా ఐరన్ ప్యాన్ మీద వేసుకోవాలి. ఈ విధంగా ఐరన్ ప్యాన్ మీద వేసుకున్నాక కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. దీనిని కూడా సిమ్లోనే పెట్టేసుకొని కాల్చుకోవచ్చు. నేను ఎక్కువ నాన్ స్టిక్ వాడనండి, ఇంకా పాప అడిగితే దాంట్లో అయితే చేసిస్తాను. ఈ విధంగా ఒకవైపు కాలిన తర్వాత మరొక సైడ్ అయితే టర్న్ చేసేసుకొని ఈ విధంగా మరొక సైడ్ కూడా కాల్చుకోవాలి. చూశారు కదా, చాలా చక్కగా ఐరన్ ప్యాన్ మీద కూడా టిక్కీస్ అయితే చాలా చక్కగా వచ్చాయి. అదేవిధంగా మరొక టిక్కీ కూడా ఐరన్ ప్యాన్ మీద కాల్చుకుంటున్నాను. ఈ టిక్కీని మనం గారెలకైతే ఎలా హోల్ పెట్టేసేసి ఫ్రై చేసుకుంటామో అదేవిధంగా హోల్ పెట్టేసేసి కాల్చుకుంటున్నాను. చూశారు కదా, తక్కువ ఆయిల్తో ఐరన్ ప్యాన్ మీద కూడా ఈ టిక్కీస్ అనేది ఎలా ప్రిపేర్ అయిపోయినాయో. చూశారు కదా, టేస్ట్ అయితే చాలా బాగుందండి. పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్గా కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ పెట్టేయచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.